హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి అమౌంట్ పడలేదు కదా. సో మీకు ఈ కారణం అయి ఉండవచ్చు. మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో మనకి మండలం వైజ్గా అలాగే జిల్లా వైజ్గా కూడా సచివాలయంకి లిస్టులు అయితే వచ్చాయి. అవి ఏమిటంటే కొందరికి జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వలేదని, లేదంటే అప్డేట్ అవ్వలేదని అలా లిస్ట్ వచ్చింది. అలాగే కొంతమంది ఎస్సీ స్టూడెంట్కి స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అవ్వలేదని, అలా కొంతమందికి లాస్ట్ టైం ఫీజు అనేది కాలేజ్ వాళ్ళకి కట్టలేదని, ఇలా కొంతమంది నేమ్స్ అయితే రావడం జరిగింది. సో అలాగే ఇంకా మనకి జేవిడికి సంబంధించి 5 స్టెప్ కూడా కొంతమందికి కంప్లీట్ అవ్వలేదని, ఇలా మనకి లిస్టులు అయితే వచ్చాయి. ఆ లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. ఒకసారి మీ జ్ఞానభూమి లాగిన్లో 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందో లేదని చెక్ చేసుకోండి. అలాగే జాయింట్ అకౌంట్ కూడా అప్డేట్ అయ్యి మీకు అకౌంట్ నెంబరు కనిపిస్తుందో లేదని చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు అన్నీ ఎలిజిబుల్లో ఉన్నాయా లేదని చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎస్సీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదని చెక్ చేసుకోండి, లేదంటే మీకు అమౌంట్ పడదు. అలాగే వస్తీ దేవునికి సంబంధించి ఎస్సీ స్టూడెంట్స్కి జ్ఞానభూమి స్టేటస్లో కొంతమందికి 1200 రిలీజ్ అయినట్లు చూపిస్తుంది, కానీ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. సో నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలామంది ఎస్సీ స్టూడెంట్స్కి నా జ్ఞానభూమి లాగిన్లో జేవిడి 1200 అమౌంట్ అనేది అప్డేట్ అయ్యింది. పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అని ప్రస్తుతానికి చూపిస్తుంది. సో వీళ్ళకి ఇంకా విద్యాదీవెన అయితే క్రెడిట్ అవ్వలేదు. కొంతమందికి మాత్రం విద్యాదీవెన అయితే క్రెడిట్ అయ్యింది, కానీ మనకి వస్తీ దీవెన అమౌంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. మరి వీళ్ళకి అమౌంట్ అనేది స్టేటస్లో అయితే చూపిస్తుంది వస్తీ దీవెన. సో ఇది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సిఎస్ఎస్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు విద్యాదీవెన ఎస్సీ స్టూడెంట్స్కి పడింది కదా, మీకు కూడా ఇలా చూపిస్తుందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా వస్తీ దీవెన అమౌంట్ క్రెడిట్ అయితే 1200 ఎస్సీ స్టూడెంట్స్కి కామెంట్ అయితే చేయండి. ఇలా మనకి 1200 అయితే వస్తీ దీవెన చూపిస్తుంది కదా. ప్రస్తుతానికైతే దీని గురించి అప్డేట్ లేదు, కానీ ఇక్కడ మా జిల్లాలో సంబంధించి జేవిడికి వెల్ఫేర్స్కి అయితే రేపు మీటింగ్ ఉంది. దీని గురించి నేను కనుక్కోమని చెప్తాను. ఒకవేళ పై ఆఫీసర్స్ నుంచి దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.